దత్తాయిపల్లి ఇబ్రహీంపూర్ ఫారెస్ట్లో సంచరిస్తున్న టైగర్ పరిసర ప్రాంత వాసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అమరాబాద్ అడవుల నుంచి వచ్చిన పులి ఆవులు మేకలను బలి తీసుకుంటోంది. దీంతో అక్కడ జనం హడలెత్తిపోతున్నారు. పులి ఎట్నుంచి వచ్చి దాడి చేస్తుందని చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. కూతవేట దూరంలో దత్తాయిపల్లి భువనగిరి జిల్లా యాదాద్రి జిల్లాకు సంబంధించి దత్తాయిపల్లి అడవిలో పులి సంచరిస్తుంది. అయితే ప్రస్తుతం మనం దత్తాయిపల్లి అడవుల్లో ఉన్నాము. ఇక్కడ పులి సంచరించిన ఆనవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే మనకు ఒకవైపు పోలీసులు, అటవీ శాఖకు సంబంధించిన పోలీసులు అయితే రెక్కి నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ మోషన్ కెమెరాస్ అన్ని కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బోనును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక హడావిడి వాతావరణం అయితే దత్తాయిపల్లి అడవుల్లో మనకు కనిపిస్తుంది. పులి ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందా అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 2 వారాల నుంచి ఇక్కడున్న అధికారులందరినీ కూడా కంగారు పెట్టిస్తున్న, టెన్షన్ పెట్టిస్తున్న పులి ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో అన్న భయం ఉంది. ఇప్పటికే 2 దూడల్ని కూడా ఒక దూడని చంపేసి ఇంకొక దూడని లాక్కెళ్లి మొన్న రీసెంట్ గా ఒక ఆవును కూడా సగం తినేసి ఇక్కడ వదిలేసిన పరిస్థితి. అయితే ఒకసారి పులికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ మనం ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఒక రౌండ్ చేసి పోలీసులు, అటవీ శాఖకు సంబంధించిన పోలీసులు మార్కింగ్ అయితే చేశారు. చాలా క్లియర్ గా మనకి ఇక్కడ పులికి సంబంధించిన ఈ ఫుట్ ప్రింట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ ఫుట్ ప్రింటే కాదు, ఇక్కడ దత్తాయిపల్లి అడవిలో మనకి ఇక్కడ ఒక ఆవుని చంపేసిన ఇది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేద్దాము. జనాలు సంచరించే ఏరియాస్ లో, అంటే జనావాసాలకి చాలా దగ్గరగా ఉన్న ఈ అటవీ ప్రాంతంలో పులి బయటకి, అంటే అడవి నుంచి బయటకి వచ్చేసి ఇట్లా జంతువులపైన, జనాలపైన అటాక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జంతువులపైన ఇప్పటికే 2 వారాల నుంచి 2 ఆవు దూడల్ని చంపేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం దత్తాయిపల్లి అడవి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పటికే ఒక ఆవుని చంపేసి సగం తినేసిన ఆనవాళ్లతో మనకి ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. డ్రోన్ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. అట్లాగే ఇక్కడ మోషన్ కెమెరాస్ అన్ని కూడా అరేంజ్ చేసి ఇక్కడ ఎక్కడైనా మనకి పులి సంచరించే అవకాశం ఉందా అనేసి చూస్తున్న పరిస్థితి. మనం విజువల్లో చూస్తే చాలా దారుణంగా ఇటు ఆవుని సగానికి, అంటే దాదాపుగా ఒక 25-30% ఆవుని మనకి ఇక్కడ కంప్లీట్ గా తినేసిన సిచ్యువేషన్ ఉంది. పశువుల్ని తినేస్తున్న పులి జనాల్లోకి వచ్చి జనాల మీద ఎక్కడ అటాక్ చేస్తుందో అనే కంగారు అయితే మనకి కనిపిస్తుంది. మోషన్ కెమెరాస్ ఇక్కడ మనకి ఫిక్స్ చేస్తున్నారు చెట్లకి. ఎక్కడ అంటే ఈ చుట్టుపక్కల సాయంత్రం వేళ ఎక్కువగా పులి సంచరిస్తుంది అనేసి అధికారులు చెప్తున్నారు. సో దానికి అనుగుణంగా ఈవినింగ్స్ టైంలో అది ఎక్కడెక్కడైతే తిరిగిందో దానికి సంబంధించిన ఫుట్ ప్రింట్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో ఆ ఏరియాస్ లో మనకి ఎక్కువగా ఈ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నారు. ఒకసారి అక్కడ బోన్ ఒకటి పులి బోన్ కూడా అరేంజ్ చేశారు. అక్కడ ఒక్కసారి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేద్దాము. సో ఇది ఇప్పటికే చాలా రోజుల నుంచి సంచరిస్తున్న నేపథ్యంలో కొన్ని విజువల్స్, కొన్ని ఫొటోస్ అయితే మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ కి దొరికినట్టుగా చెప్తున్నారు. మోషన్ కెమెరాస్ కి ఫిక్స్ చేసిన కెమెరాస్ కి కూడా దొరికినట్టుగా చెప్తున్నారు. క్రమంలో దత్తాయిపల్లి అడవి మధ్యలో ఈ బోనుని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బోను అనేది కంప్లీట్ గా ఈ చెట్లతో కంప్లీట్ గా నింపేసి ఇటు ఎర్రకి వేసిన సిచ్యువేషన్. సో ఈ చుట్టుపక్కలంతా కూడా గ్రామీణ ప్రాంతాలకి చాలా దగ్గరగా, అంటే జనావాసాలకు చాలా దగ్గరగా ఉండే ప్రాంతం కాబట్టి ఎప్పుడు జనాల్లోకి వచ్చి అటాక్ చేస్తుందో అన్న భయం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ అంటే ఈ చుట్టుపక్కలంతా కూడా ఎక్కడెక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయో ఈ అడవి మధ్యలో దాదాపుగా 3-4 చోట్ల ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి అనేసి అన్నారు. సో ఆ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయో దాని దరిదాపుల్లో అంతా కూడా ఈ మోషన్ కెమెరాస్ అన్ని కూడా అరేంజ్ చేశారు. వీటి ద్వారా కొంత అబ్జర్వేషన్, అంటే దీనికి జియో ట్యాగ్ ఉంటుంది. ఆ జియో ట్యాగ్ ద్వారా దాని మూమెంట్స్ అన్ని కూడా తెలుసుకోవటానికి మోషన్ కెమెరా త్రూగా మనకి అర్థమవుతుంది అనేసి అంటున్నారు. సో రేంజ్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ టైంలో ఎక్కువ సంచరిస్తుంది? ఇప్పుడు ఒక బోన్ కూడా ఏర్పాటు చేశారు కదా. 5:30-6:30 లోపే సంచరిస్తుంది. మేము 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. మనకు ట్రాప్ కెమెరాలో దీని మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ట్రాప్ కేజెస్ అండ్ మోషన్ కెమెరాస్ అన్ని పెట్టేసి దాని యొక్క అబ్జర్వేషన్ మన ట్రాప్ కేజెస్ లో అది పడాలని చెప్పేసి ఇక్కడ
ప్రజలకు ఎవరికి హాని కలిగించొద్దన్న ఉద్దేశంతో ఇది 2 ట్రాప్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసాం. ఇప్పటి వరకు ఎన్ని యానిమల్స్ ని అది కిల్ చేసింది? ఇప్పటి వరకు 5 యానిమల్స్ ని అటాక్ చేసింది. కెమెరాస్ కి చిక్కిన విజువల్ ఏంటి అసలు, అంటే ఫొటోస్ కానీ విజువల్ కానీ ఏమొచ్చింది దాంట్లో? టైగర్ వచ్చింది, కన్ఫర్మ్ అయింది. సో ఇది మొత్తంగా ఆదిలాబాద్ ఫారెస్ట్ నుంచి ఇటు ట్రావెల్ చేసుకుంటూ మెల్లిగా ఇటు మూమెంట్ ఇటు నుంచి వచ్చింది అని చెప్తున్నారు. అయితే మనకి ఇటు మూమెంట్ అయితే దొరికింది, ఎక్కడ సంచరిస్తుంది ఏంటి ఆచూకీ అయితే తెలిసింది కాబట్టి దీన్ని ట్రాప్ చేయడం ఈజీ అనేసి అంటున్నారు. ఈ కేజెస్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి దత్తాయపల్లి అడవుల్లో పులి సంచరిస్తున్న ప్లేస్ లో ప్రస్తుతం అయితే ఉన్నాము. సో ఇక్కడైతే కేజ్ ఏర్పాటు చేశారు. ఆ కేజ్ లో అది చిక్కితే ఓకే, లేదు అని అంటే ఇక్కడ నుంచి మళ్ళీ అది రివర్స్ మోషన్ లో వెళ్లే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఆదిలాబాద్ అడవుల నుంచి వచ్చిన ఈ పులి ఇప్పటికే 5 అనిమల్స్ ని చంపేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఒక ఆవుని ఇక్కడ మనకి నియర్ బై విజువల్స్ ఇందాక చూపించినట్టు ఆవుని సగం తినేసి అక్కడ పడేసింది. ఇక్కడ నుంచి ఒకవేళ దొరికితే ఈ కేజ్ లోకి రావాలి, ఈ బోన్ లోకి రావాలి, లేదు అని అంటే మళ్ళీ రివర్స్ మోషన్ లో వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. ఈ 2-3 డేస్ లో దొరికే ఛాన్స్ ఉంది అనేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ చుట్టుపక్కల గ్రామాలు అయితే కొంత టెన్షన్ వాతావరణంలోనే ఉన్నారు. పులి ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుంది అనేది తెలియట్లేదు. 5 to 6 మధ్యలో సంచరిస్తుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఎవరు కూడా జనాలు ఈ అడవి లోపల ఉండొద్దు అని అటవీ శాఖ అధికారులు ఇక్కడ నుంచి అందరినీ పంపించేస్తున్న పరిస్థితి మనకి దత్తాయపల్లి అడవులో కనిపిస్తుంది. ఉదయం రాత్రి వేళలో పులి యాక్టివ్గా అడవిలో తిరుగుతోందని, అందుకే అది సంచరించే స్థలంలో కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పులిని బంధించడానికి మేక నెరగా వేస్తామని, రాత్రి వేళల్లో మేక అరుపులు విని పులి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన దత్తాయపల్లి అడవిలో ఉన్నాము. ఈ అడవిలో ఒక పులి సంచరిస్తున్న నేపథ్యంలో దీన్ని ట్రాక్ చేయడానికి కవాలి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ట్రాకర్స్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ట్రాక్ చేస్తారంటే ఈ టైంలో వస్తుంది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ మోషన్ కెమెరాస్ కానీ లేకపోతే కేజ్ కానీ అన్ని ఏర్పాటు చేశారు కదా ఇక్కడ. సో దాని మూమెంట్స్ ఎట్లా తెలుస్తాయి? మూమెంట్ అనేది ఇప్పుడు ఎందుకంటే మనం 2 days నుంచి ట్రాక్ చేస్తున్నాం కాబట్టి సూర్యాస్తం కాగానే టైగర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేము కెమెరాస్ కట్టి 2 days తిరుగుతున్నాం కాబట్టి ఈ టైంలో రావచ్చు అన్నట్టు 2 days ట్రాక్ చేసిన తర్వాత మూమెంట్ అనేది తెలిసిపోయింది. ఇట్లకి వెళ్ళి వస్తుంది, అట్లకి వెళ్ళి వెళ్తుంది. ఒకటే ట్రాక్ యూజ్ టైగర్ అనేది ఒకటే ట్రాక్ మీద యూజ్ చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి మేము వచ్చే దారిలోనే కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే అది ఏ రూట్ లో అయితే వచ్చిందో మళ్ళీ ఆ రూట్ లోకే వస్తూ ఉంటుందా, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ? ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే కొత్త ప్రాంతం కాబట్టి వేరే పోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఏదైతే క్యాటిల్ కిల్ చేసిందో తినేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది కొంచెం మాంసం ఉన్నది కాబట్టి కొంచెం ఏరియా తిరిగి ఇవి ఉన్న మాంసం తినేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆవును అక్కడ చంపేసి సగం మాంసం అట్లనే వదిలేసి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి తినే ఛాన్స్ ఉందంటారా? అయితే ఉంది మేడం, ఎందుకంటే దానికి ఇప్పుడు ఫ్రెష్ మాంసం మీట్ ఉంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రాని ఎడల అది వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వేరే ఎక్కడైనా వైల్డ్ నిమిషాలు తిన్నదనుకో వైల్డ్ అది కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కేజ్ ఏర్పాటు చేశారు కదా, కేజ్ కి సంబంధించి ఎరగా ఏం పెడతారు? అదంటే లోపలికి వచ్చిన తర్వాత అది క్లోజ్ అవ్వటము అదంతా ఎట్లా ఉంటది? మనం మామూలుగా ఆవులను గిట్ట పట్టినాం అనుకోండి, ఆవు నైట్ పూట వరది, మేక అనేది సౌండ్ చేస్తుంది కాబట్టి అది వచ్చే ఛాన్సెస్ ఒక 90% ఉంటాయి. అది మేము మా ప్రయత్నం చేస్తున్నాం మేడం. అయితే చూస్తున్నాం కదా, వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ కాబట్టి ఇక్కడ ట్రాకర్స్ వీళ్ళంతా. సో ఈ కేజ్ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ కేజ్ దగ్గర ఎర్రగా ఒక మేకని ఏర్పాటు చేస్తున్నారు. మనం ఒక్కసారి అక్కడ మనకు కనిపించే దగ్గర ఆవు ఆల్రెడీ సగం తిని ఉన్న ఆవు ఏదైతే ఉందో ఆ ఆవు కోసం మళ్ళీ ఇక్కడికి పులి వచ్చే ఛాన్స్ ఉంది అని ట్రాకర్స్ చాలా పక్కాగా చెప్తున్నారు. ఒకవేళ రాలేదు అంటే ఇక్కడ నుంచి అది రివర్స్ మోషన్ లో వెళ్ళిపోయిందని అనుకోవాలి. సో ఈ కేజ్ లో మనకి ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ ఒక మేకని ఎర్రగా ఉంచుతారు. ఈ మేకని చూసి ఆ మేక సౌండ్స్ అది చేస్తూ ఉంటది కాబట్టి ఆ సౌండ్స్ ని చూసి ఇక్కడికి వచ్చి ఈ బోన్ లో చిక్కే అవకాశం ఉంది అని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ ఒకవేళ చిక్కితే ఈ కేజ్ లో చిక్కుతుంది, ఈ 1-2 days లో చిక్కుతుంది, లేదు అంటే కనుక రివర్స్ మోషన్ లో వెళ్ళిపోతుందని చెప్తున్నారు. కింద ఆఫీసర్స్ అందరూ అట్లాగే ట్రాకర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ జియో ట్యాగ్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ మోషన్ కెమెరాస్ అన్ని కూడా మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తూ
ఉండాలి అనేసి ఇప్పటికే అధికారులకి ఒక ఆదేశాలు అయితే వచ్చాయి. ఈ ట్రాకింగ్ అంతా కూడా చూసుకుని ఆ తర్వాత ఇది బోన్లో చిక్కితే కనుక అటవీ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలోకి వదిలేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఎప్పుడు చిక్కుతుందా అనే ఒక టెన్షన్ జనాల్లో, అధికారుల్లో, ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. దత్తాయిపల్లి అడవిలో బోన్ ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. అందులో మేకను ఎరగా వేశారు. ఒక కేజ్ అయితే ఏర్పాటు చేశారు బోను. ఆ బోన్ లో ఎర్రగా ఒక మేకని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి విజువల్ లో చూస్తే అర్థమవుతుంది. ఎర్రగా ఒక మేకని ఏర్పాటు చేశారు. ఆ మేకని తీసుకొచ్చిన దత్తాయిపల్లి సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి మీకు ఈ పులి టెన్షన్ అనేది ఉంది? ఇప్పటి వరకు ఎన్ని అనిమల్స్ ని తినేది? దాదాపు 10-15 రోజుల నుండి చుట్టుపక్కల గ్రామాల నుంచి బేగంపేట, ఇబ్రాంపూర్ అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ ప్రమాదం జరుగుతుంది. మా గ్రామంలో దాదాపు 3 రోజుల నుంచి ఇదే టెన్షన్ మొదలైంది. ఫస్ట్ డే వచ్చేసి 26 జనవరి మేబీ ఐ థింక్ ఫస్ట్ డే వచ్చేసి ఒక లేగదూడని తిన్నది. తర్వాత దానికే సంబంధించిన ఒక లేగదూడ, ఒక ఆవు, అంటే చనిపోయిన దాని తల్లి, దాని ఇంకో కూతురు, ఇంకో లేగదూడ, అవి 2 మిస్ అయిపోయినాయి. మిస్ అయిన తర్వాత ఆ డే చూడలేదు, మిస్ అయినాయని చెప్పి వీళ్ళకి చెప్తే వీళ్ళు నెక్స్ట్ డే సర్చింగ్ చేశారు. నెక్స్ట్ డే సర్చింగ్ లో కూడా సేమ్ వీటిపైన కూడా అటాక్ చేసింది. ఆ 2 ఎనిమల్ కూడా చనిపోవడం జరిగింది. అడవిలో పులి కోసం ట్రాకింగ్ అయితే జరుగుతుంది. ఒకవైపు ఫారెస్ట్ ఆఫీసర్స్, అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచులు, అట్లాగే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అలర్ట్ గా ఉండి ఈ ట్రాకింగ్ పనిలో అయితే ఉన్నారు. ఇవాళ ఇటు మేకలని ఎర్రగా వేసి బోన్లు 2 బోన్లు దత్తాయిపల్లి అడవిలో ఏర్పాటు చేశారు కాబట్టి మూమెంట్ ఎక్కడైతే ఫుట్ ప్రింట్ ఉందో ఆ ఫుట్ ప్రింట్ ఏరియాస్ లో కేసులను ఏర్పాటు చేసి ఎర్రనైతే. దత్తాయిపల్లి ఇబ్రాహీంపూర్ అడవిలో 5 ఆవులను, లేగదూడలను చంపేసింది పులి. అయినా చుట్టుపక్కల గ్రామాల్లో వారు పశువులను కాస్తూ తిరుగుతున్నారు. ఇది చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. జనావాసానికి దగ్గరగా ఉన్న అడవిలో పులి ఎప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి ఉందని, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లా దత్తాయపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో ఉన్నాము. ఈ అటవీ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ఆవులు, పశువులు ఏవైతే కాసుకోవటానికి వస్తూ ఉంటారో ఆ పశువుల పైన పులి ఇక్కడ సంచరిస్తున్న నేపథ్యంలో ఆ పులి ఇప్పటికే మనకి నియర్ బై 3 గ్రామాలలో మనకి పశువుల పైన అటాక్ చేసింది. ఈ నెల 18వ తేదీన ఇటు ఇబ్రహీంపూర్లో ఒక లేగదూడ పైన అటాక్ చేయడం జరిగింది. 24వ తేదీన రాళ్ల జనగాం దగ్గర ఒక దూడ, ఒక కుక్క పైన అటాక్ చేయడం జరిగింది. 25వ తేదీన దత్తాయపల్లి కంచె దగ్గర 2 ఆవులు ఒక లేగదూడ పైన అటాక్ చేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది ఈ అటవీ ప్రాంతంలోనే మనకి నియర్ బై గ్రామాలకి, ఏదైతే పొలాలకి ఎడ్జెస్ లో శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ పశువులను కాసుకోవడానికి ఇటు ఆవులు గాని లేకపోతే మేకలు గాని వాటిని కాసుకోవడానికి వెళ్తూ ఉంటారు. మనకి విజువల్ లో చూస్తున్నట్టు ఆవులు, పశువులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అట్లాంటి ఆవుని, అట్లాంటి పశువుల్ని, అట్లాంటి లేగదూడల్ని, కుక్కతో సహా మనకి పులి అటాక్ చేయడం జరిగింది. ఇప్పటికే 5 ప్రాణాలను కూడా తీయటం జరిగింది. ప్రస్తుతం అయితే దత్తాయపల్లి అడవి మధ్యలో రేంజ్ ఆఫీసర్స్ ఇప్పటికే 2 చోట్ల కేజ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ కేజ్లలో మేకలని ఎర్రగా వేసి పెట్టడం జరిగింది. 22 కెమెరాలని పూర్తి స్థాయిలో మనకి మోషన్ కెమెరాస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కెమెరాస్ కి జియో ట్యాగింగ్ పెట్టి ఆ రేంజ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఫోన్లలో ఆ ట్యాగింగ్ లొకేషన్ యాజ్ ఇట్ ఈస్ గా లైవ్ లొకేషన్ చూస్తున్న పరిస్థితి. సో ఆ మూవ్మెంట్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది. కెమెరాస్ అరేంజ్ చేస్తున్న క్రమంలో 5 గంటల వరకు కూడా దత్తాయపల్లి అడవిలో ఉన్నప్పుడు 5:30 ఆ ప్రాంతంలో వాళ్ళు కెమెరాలు పెట్టి మూవ్ అయిన అరగంటలో మనకి ఈ కెమెరాల్లో పులికి సంబంధించిన పులి సంచరిస్తున్నట్టు వాళ్ళు లైవ్ గా అక్కడ ఆనవాళ్ళు కూడా చూసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళ కెమెరాస్ కి చిక్కిన ఫుట్ ప్రింట్ కావచ్చు, లేకపోతే అక్కడ ఆవుని సగం తినేసిన ఆవు దొరికిన సిచ్యువేషన్ కావచ్చు. సో ఇక్కడ ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవైపు పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ టైంకి కూడా ఇటు పశువుల్ని కాసుకునే వాళ్ళు బయట ఉండటము, ప్లస్ పశువుల్ని అడవిలోకి వదిలి ఉండటము అనేది చాలా డేంజర్ అని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పులి సంచరిస్తున్న ఫుట్ ప్రింట్స్ కావచ్చు, ఆనవాళ్ళన్నీ కూడా చూశారు. ఇప్పటికే దాదాపుగా 3 గ్రామాలలో మనకి పశువుల్ని కూడా అది కంప్లీట్ గా అటాక్ చేసి తినేయటం జరిగింది. పులి అనేది ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తుంది. అది ఎప్పుడు ఎక్కడ వదిలేసిన మాంసాన్ని తినటానికి మళ్ళీ అదే ప్లేస్ కి అదే టైంకి వస్తూ సంచరిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు.
పులి సంచారంపై గ్రామంలో దండోరా వేయించి మరీ అప్రమత్తం చేశామన్నారు దత్తాయిపల్లి ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ అధికారులు. ప్రజల్లో భయాందోళనతో స్వీయ రక్షణ పాటిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి సమీపంలో పులి సంచరిస్తోంది. భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఏరియాలో ఉన్న ఇబ్రహీంపట్నం దత్తాయపల్లి అడవుల్లో పులి సంచరిస్తోంది. ఇప్పటికే దాదాపుగా 5-6 పశువుల్ని కూడా అటాక్ చేసి వాటిని బలి తీసుకున్న పరిస్థితి. అయితే దత్తాయపల్లిలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకున్నారు, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు, ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఇతర అధికారులు ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకుందాం, ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ గ్రామంలో ఇప్పటికే 2 ఆవుల పైన అటాక్ చేసి బలి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సర్పంచ్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. జనాలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. గ్రామ సర్పంచ్గా నేను చెప్తున్నాను. మాజీ ప్రజాప్రతినిధులైన ప్రజలందరూ కూడా, తెలిసిన వాళ్ళు కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. దత్తాయపల్లిలో గొట్టె శ్రీశైలం వాళ్ళ ఆవుని వాళ్ళ బావికి సమీపంలో ఉన్న ల్యాండ్లో వాళ్ళు మేతకు పంపించిన తర్వాత ఒక లేగదూడను అటాక్ చేసింది, చనిపోయింది. అది అటాక్ చేసిన ఒక 15-20 నిమిషాల్లోనే ఆ సమాచారం వచ్చినప్పుడు అధికారులకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఫారెస్ట్ అధికారులు వచ్చారు. అప్పటి నుంచి దానికి సంబంధించిన ప్రోగ్రెస్ జరుగుతుంది. అయితే అది అటాక్ చేసినప్పుడు మిగతా 2 కూడా మిస్ అయినాయి. అంటే ఆవు అండ్ ఇంకో దాని లేగదూడ 2 మిస్ అయినాయి. ఆ మిస్ అయిన వాటిని ఇప్పుడు సెర్చ్ చేద్దామంటే అధికారులు ఒప్పుకోలేదు. ఫారెస్ట్ అధికారులు కానీ, ఎనిమల్ ట్రాకర్స్ కానీ వాళ్ళందరూ ఒప్పుకోకపోతే నెక్స్ట్ డేకి వచ్చి సెర్చ్ చేసినప్పుడు ఎనిమల్ ట్రాకర్స్ యొక్క సహాయం తీసుకొని సెర్చ్ చేసినప్పుడు ఆ 2 కూడా మళ్ళీ సేమ్ దీనిలానే అటాక్ చేయబడ్డాయి, చనిపోయి కనబడ్డాయి. అప్పుడు డిఎఫ్ఓ గారు వాళ్ళందరూ, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి దాని పరిస్థితిని, కండిషన్ అంతా తెలుసుకొని దీని సివియారిటీ ఏంది, దీన్ని ఎట్లా మనము ప్రజలను ఎట్లా కాపాడగలగాలి, పులిని ఎట్లా రక్షించాలి, ప్రజల ఉన్న జంతువులను ఎట్లా కాపాడాలని జనాలందరికీ కూడా మాకు ఎట్లా రక్షించాలనే చెప్పడంతో ఖచ్చితంగా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా రిస్క్ తీసుకొని వర్కౌట్ చేస్తున్నారు. 3 రోజుల నుంచి మనం వాళ్ళకి 100%గా మనం అందుబాటులో ఉన్నాం, వాళ్ళకి సహకరిస్తున్నాం. మనం సహకరించడం వల్లనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏంది అనేది చూసిరు. అయితే ఇవి 2 అటాక్ అయిన తర్వాత మరి దీని సివియారిటీని, దాన్ని ఎట్లా మనం ప్రమాదం నుంచి విముక్తి కావాలని అడిగితే మేము అధికారులను అయితే డిఎఫ్ఓ గారు కేజ్ అంటే బోన్ లాంటివి తెప్పించడం జరిగింది. దానికి సంబంధించిన ఫీడింగ్ కూడా పెట్టిండ్రు. అదేవిధంగా ఇది పులి ఎక్కడ తిరుగుతుంది ఏంది అనేది మరి మనకు ఇట్లా పాయింట్ అవుట్ అవుతలేదు కదా సరే, అంటే దాని నెక్స్ట్ లెవెల్ ఏముంటుందో చూడండి అని మేము అందరం గ్రామ ప్రజలందరూ అడగడంతో థర్మల్ డ్రోన్స్ తీసుకోవడంతో థర్మల్ డ్రోన్స్ తోటి కూడా ట్రాకింగ్ జరుగుతుంది. సో ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేదు. ప్రజల వైపు నుంచి మేము అన్ని సహకరిస్తున్నాం. మేము కూడా జాగ్రత్తగానే ఉండమని ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ప్రజలు కూడా చైతన్యంగానే జాగ్రత్తగానే ఉండే ప్రయత్నం చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎట్లాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? అంటే చాటింపు వేయడం వల్ల ప్రజలు కూడా ధైర్యంగా ఉంటే ఒంటరిగా పోకుండా గుంపులుగా పోవడము, లేకపోతే నైట్ పోవడం అవాయిడ్ చేస్తున్నారు. మాక్సిమము దగ్గర ఊరు పక్క బావిలకు కొంచెం పోతున్నారేమో కానీ అడవిలో బావిలకు అయితే పోవట్లేదు. వాళ్ళు భయంలో ఉన్నారు, ప్లస్ రక్షణ ఉన్నారు. పోయినా కానీ 5-6 కలిసిపోతున్నారు. వాళ్ళ కర్రలతోటి వాళ్ళతోటి పోతున్నారు. కాబట్టి పోలీస్ ఎట్లా ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రికాషన్ తీసుకుంటున్నారు ఎట్లాగో. కాబట్టి ప్రజలు కూడా భయం ఉన్నది కానీ స్వీయ రక్షణ పాటిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు మేడం. అందరు ఆఫీసర్లతోటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ అలర్ట్ చేసిండు. పూర్తి స్థాయిలో ఎంతవరకు దీన్ని ఫోర్స్ తీసుకోవాలో అంతవరకు తీసుకొని చాలా అలర్ట్ గా ప్రజల క్షేమం కోసం నిరంతరం పోరాడుతుండే. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే నేరుగా నష్టపోయిన రైతుతోటి మాట్లాడిండు. రైతుకు అండగా నిలబడేటట్టు ధైర్యం చెప్పడం జరిగింది. వీలైనంత తొందరగా వచ్చి రైతును కలిసి, రైతును పరామర్శించి, రైతుకు కూడా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే ఐలన్న గారు రైతుతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా 100% సహకారం అందుతుందని చెప్పిండు. తను కూడా అండగా నిలబడతాడని కూడా చెప్పిండు మేడం. రైట్, థ్యాంక్ యూ. సో ఇది చూస్తున్నాం కదా దత్తాయపల్లిలో పరిస్థితి. మనకి ఇప్పటికే 2 ఆవుల్ని కూడా ఇటు అటాక్ చేయడం జరిగింది, బలి తీసుకోవడం జరిగింది. ఇట్లానే ఇటు చుట్టుపక్కల ఇబ్రహీంపూర్లో కావచ్చు, ఇంకొక గ్రామంలో కావచ్చు అటాక్ చేయటము, ఒక కుక్కని, ఆవు దూడల్ని, ఆవుల్ని కూడా అటాక్ చేసి చంపేసిన పరిస్థితి. సో ఇక్కడ మిగతా పశువుల్ని కాపాడడం, జనాలను కాపాడడం ఎంత ఇంపార్టెంటో పులిని రక్షించడం కూడా అంతే ఇంపార్టెంట్గా, అంటే పులి అనేది మనకు ఒక ప్రైడ్గా చూస్తాం కాబట్టి పులిని రక్షించడం కూడా ఇంపార్టెంట్. ప్రాణాలతో చక్కగా దాని ప్లేస్కి, అడవి ఏదైతే దాని ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి పులిని సురక్షితంగా అక్కడికి చేర్చడం కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్కి
అండ్ ఇక్కడున్న అధికారులకి కూడా ఒక దీని కిందనే చెప్పుకోవాలి. ఈ పులి ఎక్కడికక్కడ సంచరిస్తూనే ఉంది. అధికారులు సర్చింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చిక్కలేదు. ఇవాళ నిన్న మొన్న తిరిగిన ప్లేసెస్ లో ఆవుని చంపి ఏదైతే సగం బాడీని అక్కడ వదిలేసి వెళ్ళిందో ఆ ఏరియాస్ లో ట్రాకింగ్ కెమెరాస్ పెట్టారు, మోషన్ కెమెరాస్ పెట్టారు. అట్లాగే ఇటు డ్రోన్స్ కూడా పెట్టి దాన్ని ట్రాకింగ్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవాళ రాత్రి కానీ రేపు లోపు కానీ పులి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంది. అంటే పులి అక్కడ చిక్కే అవకాశం కూడా క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే కొంత హోప్ తోనే ఉన్నారు ఇవాళ ఎట్లయినా చిక్కుతుంది అనే దీంతోని. సో చూడాలి. దత్తాయిపల్లి, ఇబ్రహీంపూర్ ఈ చుట్టుపక్కల గ్రామాలంతా కొంత భయాందోళన ఉన్నప్పటికీ కూడా పులి చిక్కే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాగరాజ్తో రాధికా, ఎన్టీవీ, దత్తాయిపల్లి.